బ్రేకింగ్ చూస్తున్న మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ములుగు జిల్లాలో 4 మావోయిస్టులు లొంగిపోయారు. జిల్లా ఎస్పీ శబరి ఎదుట లొంగిపోయిన వారిలో 3 దళ సభ్యులు, ఒక మహిళా మిలిటెంట్ ఉన్నారు. వనం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు ఇచ్చిన పిలుపులో భాగంగా లొంగిపోతున్నట్లు వాళ్లు ప్రకటించారు. మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ములుగు జిల్లాలో 4 మావోయిస్టులు లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వంశీ, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మావోయిస్టుల లొంగుబాట్ల సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. ఇటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వద్ద కావచ్చు, అటు డీజీపీ ఎదుట కావచ్చు, ఇటు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ బార్డర్ అయినటువంటి ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ వద్దనైతే ఇప్పటికే 300కు పైగా 2025 సంవత్సరం ఒక సంవత్సర కాలంలో ఇప్పటికే 300కు మందికి పైగా లొంగిపోయిన ఘటనలు పునరావృతం అయితే ఈ రోజు కూడా 4 మావోయిస్టులు లొంగిపోయారు. అందులో 3 దళ కమాండర్లు దళ సభ్యులు ఉంటే అందులో ఒక మహిళా మిలిటెంట్ కూడా ఉంది. వీళ్ళ పైన ఒక్కొక్కరి పైన 25,000 ఎక్స్గ్రేషియా ఉంటే వాళ్లకు 25,000 చెక్కులను కూడా పంపిణీ చేశాడు. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పోరు కన్నా ఊరు మిన్న అనే నినాదంతో వనం వీడి జనంలోకి రావాలి, జనజీవన స్రవంతిలో కలవాలి, ఈ యొక్క గన్నుల కల్చర్ ను బంద్ చేయాలి, ఆ ప్రజా జీవితానికి అందరూ రావాలి, వారి అందరికీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఏదైతే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో ఆ పిలుపులో భాగంగా మరోవైపు అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగారుకు అటు ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్ లో ఉన్నటువంటి మావోయిస్టులు అయితే కాకా వికలమవుతుంది. అటు ఒకవైపు అంతర్గత కుంభలాటలు, మరోవైపు ఆపరేషన్ కగారుతో అటు ఊపిరి సడలేని పరిస్థితి మావోయిస్టులకు ఉంది. ఈ నేపథ్యంలో తమ సొంత ఊరికి వచ్చేసి ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఇటు పోలీసులతో జరిగే చర్చలలో సఫలమై ఈ లొంగుబాట్లు అయితే పెరుగుతున్నాయి రోజు రోజుకు. ముఖ్యంగా ములుగు జిల్లాలోనైతే ఈ ఒక్క సంవత్సర కాలంలోనే 300 మందికి పైగా ఈ యొక్క లొంగుబాట్లు అయ్యాయి. ఈ కూడా మరో 4 మావోయిస్టులు లొంగిపోయిన ఘటన ఉంది. మరికొంతమంది కూడా లొంగిపోయే అవకాశం అయితే ఉందని అటు పోలీసు వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ప్రశాంత్. ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి